మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజులుగా ఇష్టమైన బైక్ కొనివ్వాల్సిందే అంటూ తల్లిదండ్రులతో వారం రోజులుగా గొడవ పడుతూనే ఉన్నాడు అంటూ ఆ తండ్రి పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో రాశారు. ఈ ఘటన అయితే విశాఖ జిల్లా మల్కాపురం హరిజన కాలనీలో జరిగింది. 23 సంవత్సరాల సాయి గణేష్ హెచ్పిసిఎల్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే తనకు ఇష్టమైన బైక్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ అబ్బాయి ఒక కంపెనీలో ప్రైవేట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడంటే తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య తరచుగా చూస్తున్నాం, చాలా వరకు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు కూడా ఒకటి బైక్ కొనివ్వలేదని, లేకపోతే బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వలేదనో, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదనో, బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నామనో, లేకపోతే ఇలా రకరకాలుగా ఇంకొక కొన్ని సందర్భాల్లోనైతే వెళ్ళవద్దు అని హెచ్చరించిన, జాగ్రత్తగా ఉండండి నాన్న అని హెచ్చరించినా కూడా వినకుండా ఫ్రెండ్స్తో సరదాగా జలపాతాలకు వెళ్ళటం, బీచ్లకు వెళ్ళడం, ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవటం. ఇక్కడ కారణం ఏదైనా కూడా పిల్లలను కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల కడుపు కోత తీరనిది అని చెప్పొచ్చు. వాళ్ళ రోదన కూడా ఎవరు తీర్చలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ అబ్బాయి కాస్త ఆలోచించుంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, నా డ్రీమ్ ఏంటి, అసలు నేను కోరుకుంటున్నటువంటి బైక్ కొనాలి అంటే నాన్న ఎంతవరకు డబ్బులు వెచ్చించగలడు, లేదంటే నేనే జాబ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు పోయినాక కొనుక్కోవచ్చు, ఇలా పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఇలాంటి ఆత్మహత్యలు జరగవు. కేవలం క్షణికావేశం. తల్లిదండ్రులు మేము ఇవ్వాలి, కొనివ్వాలి అని అడుగుతున్నా కూడా వాళ్ళు కొనివ్వలేని స్థితిలో ఉంటున్నారు, లేకపోతే మా మాట వినట్లేదు, వాళ్ళకి మేమంటే ఇష్టం లేదు అని నెగిటివ్ థాట్ వైపు వెళ్ళి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు చాలామంది యువత. చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్య వరుసగా చూస్తున్నాం ఈ హత్యలు కానీ ఆత్మహత్యలు. కారణాలు కూడా వింటుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతోంది. ఒక్కసారి అలాంటి కోపంలో అగ్రెసివ్లో ఉన్నప్పుడు కొంచెం నెమ్మదిగా ఆలోచన చేస్తే కనుక ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ ఈ అబ్బాయి ఎలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉన్నాడు, నేను అడుగుతున్న బైక్ ఎంత కాస్ట్ ఉంటుంది, అది పేరెంట్స్ ఎఫర్ట్ చేయగలరా లేరా, నిజానికి వాళ్ళ దగ్గర డబ్బులుంటే ఈ పాటికి నాకు కొనిచ్చి ఉండేవాళ్ళే కదా, నాకన్నా వాళ్ళకి ఇంకేం ఎక్కువ కాదు కదా. ఇలా ఒక పాజిటివ్ వైబ్లో వాళ్ళు ఆలోచన చేస్తే కనుక తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళ ప్రేమను కూడా అర్థం చేసుకోగలుగుతారు. కానీ బైక్ కొనివ్వలేదనో, లేకపోతే బర్త్డే బాగా సెలబ్రేట్ చేయలేదనో, లేకపోతే అడగగానే ఫ్రెండ్స్తో వేరే ఎక్స్కర్షన్స్కి పంపించలేదనో, కోరినటువంటి కాలేజీలో అడ్మిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఉన్నారనో, ఇలా చాలా చిన్న చిన్న కారణాలతో తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు యువతకి వాళ్ళ ఫ్యూచర్ మీద ఒక బాధ్యత అంటూ ఉంటుందా అనే ఆలోచన కలుగుతుంది కొంతమంది యువకులు తీసుకుంటున్నటువంటి ఈ చెడు నిర్ణయాల వల్ల అని చెప్పొచ్చు, కఠినమైన నిర్ణయాల వల్ల అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల తల్లిదండ్రులు ఏమని చెప్తారు, మీ అబ్బాయి ఎందుకు చనిపోయాడంటే బైక్ కొనివ్వలేదని, లేకపోతే ఇష్టమైన కూర వండలేదని, లేకపోతే కొంతమంది యువత అయితే ఇప్పుడు పెడదోవ పడుతున్నారు. ఒకవైపు కాలేజీలకు వెళ్తూ చదువుకుంటున్నామని చెప్తూనే మరొక వైపు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో డబ్బులు కావాలని, లేకపోతే వేరే అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ డబ్బు ఈజీగా సంపాదించడము, బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అవ్వడము, ఇలాంటివి కూడా చాలా అక్రమాలు, నేరాల్లో పార్టిసిపేట్గా వాళ్ళు ఉండటము, ఇలాంటివన్నీ చూస్తున్నాం. లేదంటే గంజా తరలించడం వల్ల చాలా అమౌంట్ వస్తుంది, దాంతో జల్సాలకు పాల్పడవచ్చు, హైఫై లైఫ్ అనుభవించవచ్చనో, లేకపోతే ఇష్టమైనటువంటి లైఫ్ని ఎంజాయ్ చేయటానికి ఇలాంటి రాంగ్ రూట్స్ అన్నిటినీ కూడా ఎంచుకుంటున్నారు. ఆఖరికి కొన్ని సందర్భాల్లోనైతే ఇలా బైకులు కొనివ్వలేదని ప్రాణాలు పోగొట్టుకోవడం. ఈ మధ్య ఇప్పుడు ఎగ్జామ్స్ టైం నడుస్తోంది, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యానో, లేకపోతే ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చాను, ఈ ఎగ్జామ్ నేను బాగా అటెంప్ట్ చేయలేదు, నేను ఫెయిల్ అయిపోతాను, నేను ఒకవేళ ఫెయిల్ అయిపోతే మా పేరెంట్స్ నన్ను ఏమైనా అంటారేమో అని ముందుగానే వీళ్ళే మదన పడిపోయి ఆలోచించేసుకొని దాన్ని ఎక్కువ స్ట్రెస్లా తీసుకొని సూసైడ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పోగొట్టుకోవాలని అనుకోరు. మీరు కన్వే చేసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ మీరు మీ తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకుంటే కనుక అయ్యో మన కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఒక పాజిటివ్ ఆలోచన మీలో
మనసులో ఉంటుంది. అంతేగాని మీరే ఊహించేసుకొని ఇంకొకరితో కంపేర్ చేసేసుకొని ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఆ తల్లిదండ్రులకి తీవ్రని దుఃఖాన్ని మిగిల్చి వెళ్తున్నారు. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే మానసిక నిపుణులు కూడా, సైకాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. మీకు అలాంటి కౌన్సిలింగ్ అవసరం అనుకుంటే పేరెంట్స్తో మేము మాట్లాడలేకపోతున్నాం, లేకపోతే మా బ్రదర్కి నా విషయాన్ని చెప్పలేకపోతున్నా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేకపోతున్నాను, ఒంటరిగా ఉండాలని ఉంది, నేను ఎక్కువగా ఫెయిల్యూరు అవుతున్నానేమో అనేటటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నాను అని మీకు అనిపిస్తే మీరు పర్సనల్గా సైకాలజిస్టులను వచ్చి కలవండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మా వాల్యుబుల్ సజెషన్స్ కూడా మీ లైఫ్ని ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా లీడ్ చేయడానికి ఉపయోగపడతాయని కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లల మధ్య బాండింగ్ కూడా ఎలా ఉంటుంది, ఆ గ్యాప్ ఎందుకు మెయింటైన్ అవుతుంది, ఈ విషయాలన్నిటిపైన కూడా విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ బైక్ కొనివ్వలేదనో, గిఫ్ట్ ఇవ్వలేదనో, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదనో, ఇలాంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకి కడుపుకోత మిగులుస్తున్న వారిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.